సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల వ్యాప్తంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాత అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా యువకులు శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరపడం శుభ పరిణామమన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండడంతో పాటు అమ్మవారి దయతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. సంవత్సరాలుగా మిరుదొడ్డి గ్రామంలో శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. చిన్నగా ప్రారంభించినటువంటి ఈ నవరాత్రోత్సవాలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మొత్తం గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ దేవి నవరాత్రులు జరపడం జరుగుతుంది. ఈ దేవి నవరాత్రుల్లో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ, అదేవిధంగా మన తెలంగాణ ప్రజలకు, దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా మన మిరుదొడ్డి ప్రాంత ప్రజలకు అందరికీ ఆ దేవి ఆశీస్సులు అందాలని చెప్పేసి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో విరజిల్లాలని చెప్పేసి, ఆ దుర్గామాత ఆశీస్సులతో అందరం బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవరాత్రోత్సవాల్లో భాగంగా 22వ వార్షికోత్సవంలో శరన్నవరాత్రిలో భాగంగా ఈరోజు దుర్గామాత అన్నపూర్ణ దేవిగా ఈరోజు దర్శనం ఇచ్చారు. అన్నపూర్ణ దేవిగా దర్శనం అనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు వస్తు రూపేణ, ధన రూపేణ చాలామంది అనేక రకాలుగా సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారందరికీ అమ్మవారు ఎల్లవేళలా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా దేవి శరన్నవరాత్రోత్సవంలో భాగంగా దసరా ఉత్సవం ఈసారి అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ దసరా ఉత్సవంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని